దీన్ని ఎందుకలా చేశావు? వినను. మీరెవరు చెప్పినా కూడా నేను వినను. ఇంకా ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంకొక క్షణం ఇది నా కళ్ళ ముందుంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. వెళ్ళవే బయటికి. వెళ్ళు. తను చేసింది తప్పే కాదనను, కానీ తను చేసిన తప్పుని క్షమించక తప్పదురా. ఎందుకు అక్క క్షమించాలి? అసలు ఇది మనిషేనా? ఇది రాక్షసక్క. రాక్షసులను తీసుకొచ్చి మనుషుల మధ్య ఇలా ఎవరైనా పెట్టుకుంటారా? ఇన్ని రోజులు పెట్టుకుని మనం తప్పు చేశాం. ఇక తప్పు చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోమనక్క. దీన్ని వెళ్ళిపోమని చెప్పాక మళ్ళీ నా కళ్ళ ముందుంటే ఏం చేస్తా నాకు తెలియదు. దీన్ని చంపేస్తాను. దీన్ని. తను ఎన్ని తప్పులు చేసినా ఇక్కడే ఉండాలి. ఆ రోజు శౌర్య పెళ్లి అని అడ్డం చెప్పారు. ఇప్పుడే అడ్డం చెప్తారు. ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా దీన్ని ఇంట్లో పెట్టుకుని ఏం చేద్దామనుకుంటున్నారు? తను తప్పు చేసింది సరేరా, కానీ తను కడుపులో ఉన్న నీ బిడ్డ ఏం తప్పు చేసిందిరా? దానికి తోడు శౌర్య పెళ్లి సమయంలో తన వాళ్ళందరూ తన చుట్టూ ఉండాలని కోరుకుంటుంది. మాధవ భూమి వస్తారో లేదో అని ఇప్పటి వరకు భయపడుతూ ఉంది. ఇప్పుడు మనమందరం ఉండి తను ఒక్కటే లేదంటే నిన్ను చూసి బాధపడుతుందిరా. తను లేదని శౌర్య సంతోషంగా ఉంటుందా? నా మాట వినరా. నా కోసం కాకపోయినా తన కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమైనా తనని క్షమించి వదిలే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అక్క. కానీ ఇది మాత్రం నా కళ్ళెదురుగా కనిపించకూడదు. ఆడదానివేనా నువ్వు? కడుపులో బిడ్డను పెట్టుకుని ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నావే. ఏ ఆడదైనా ఇలా చేస్తుందా? కోపం ఉంటే గొడవపడు, తప్పులేదు. అంతేకాని ఇలా చాటుగా ఇంజెక్షన్లు ఇచ్చి పిచ్చిదాన్ని చేయాలనుకోవడం ఏంటి? ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి? నీ మాటలు నమ్మి తనని నానా మాటలన్నాను. నువ్వు చేసిన తప్పుని సమర్థిస్తూ నేను తప్పు చేశాను. ఈరోజు నా బిడ్డ ముందు, నా కోడల ముందు నన్ను తలెత్తుకోకుండా చేశావు. ఆ రోజు నువ్వు చెప్పిన మాటల వల్లే కదా వాడిద్దరిని అన్నని మాటలన్నాను. పగవాడికి కూడా నీలాంటి కోడలు రాకూడదు. ఛీ! మీరు రోడ్డున పడి గతి లేక నా ఇంటిని ఆశ్రయిస్తే నా బిడ్డ పెద్ద మనసుతో నిన్ను పెళ్లి చేసుకున్నాడే. సొంత వాళ్ళు అనుకున్నందుకు ఇదటే నువ్వు చేసేది? ఛీ! బంగారం లాంటి బిడ్డ ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటే? దాన్ని పిచ్చిదాన్ని చేయాలనుకోవడం ఏంటి? కొంపని సర్వనాశనం చేయడానికే దాపరించావు నువ్వు. నీ మాటలు నమ్మి మేము నీలాగే తయారయ్యాం కదా. ఎందుకు బతుకుతున్నావే? అసలు నువ్వెందుకు బతుకుతున్నావో నీకు తెలుసా? ఛీ! నీది ఒక బతికేనా? వెదవ బతుకు నువ్వు. ఇంతమంది చీ అన్న తర్వాత నిజంగా నువ్వు మనిషివే అయితే మారాలి. ఇన్ని తప్పులు చేసినా కేవలం నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమే అందరూ క్షమించి వదిలేశారు.
ఇక నుంచైనా ఆడదాన్లా బ్రతుకు. నా తమ్ముడు ఆ రోజే నిన్ను రోడ్డు మీద వదిలేశాడు. అక్కడితో వదిలేసుంటే బాగుండేది. ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాను. ఈ రోజు కూడా నువ్వు బయటికి పోకుండా అడ్డుపడింది నేనే. ఎందుకంటే కడుపుతో ఉన్న ఆడది కష్టపడకూడదన్న ఒకే ఒక్క కారణంతో. ఆ ఇంటి వారసుని నీ కడుపులో మోస్తున్నావన్న ఓ చిన్న గౌరవంతో. నా తమ్ముళ్ళని బాధ పెట్టినా, నా మరదల్ని బాధ పెట్టినా నువ్వు బాగుపడేది ఏమీ ఉండదు. ఇన్ని పాపాలు చేసినందుకు ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. మేమేమీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మారి మనిషిలాగా బ్రతకడం నేర్చుకో. ఉండడానికి చోటిచ్చాం కదా అని మళ్ళీ ఇంట్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించుకో. ఈసారి నా తమ్ముడు ఖచ్చితంగా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు. నా తమ్ముడు దాకా ఎందుకో, నేనే నిన్ను వదిలిపెట్టను. పద్ధతిగా ఓ ముద్ద తిని ఓ మూలన పడుండు. మాధవ్, బాధపడుతున్నావా? ఎన్ని రోజులు నువ్వు దాచిపెట్టిన విషయాన్ని బయటపెట్టి నేనేదైనా తప్పు చేశానా? ఎన్ని రోజులంత ఆస్తాం భూమి? ఆ విషయం తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో, అన్నయ్య ఏమనుకుంటాడో, ఇంట్లో వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచిస్తూ నాకు తెలిసిన నిజాన్ని దాచిపెట్టడానికి క్షణం క్షణం నరకం అనుభవించాను. అలేఖ్య కనిపించినప్పుడల్లా తను చేసిన పనులు గుర్తుకొస్తుంటే ఆవేశంతో కోపంతో రగిలిపోయేవాణ్ణి. తను చేసిన పనులు విన్న నాకే అలా ఉంటే తన వల్ల బాధలు పడిందానివి, అవమానాలు పడిందానివి, అందరి దగ్గర మాటలు పడిందానివి నువ్వు. నీకెంత బాధగా ఉంటుంది? నిన్ను పిచ్చిదాన్ని చెయ్యాలని చూసిందని తెలిసిన తర్వాత కూడా నువ్వు మౌనంగా ఉండాలనుకోవటంలో అర్థం లేదు. నువ్వు చేసింది మంచి పనే. తప్పు చేసిందని చూస్తూ ఊరుకుంటే తప్పు మీద తప్పు చేస్తూనే వెళ్తూ ఉంటుంది. ఏదో ఒకరోజు తెలియాల్సిందే. అది నీ ద్వారా ఈరోజు తెలిసింది. కాకపోతే అప్పుడైనా ఇప్పుడైనా నేను ఆలోచించేది అన్నయ్య గురించి. తన భార్య ఇదంతా చేసింది, ఇంతమందిని బాధ పెట్టింది అని తెలిసాక అన్నయ్య తనలో తాను ఎంత కుమిలిపోతుంటాడో నాకు తెలుసు. బావగారి మొహం చూసి తనని చాలా విషయాల్లో క్షమించాం మాధవ. క్షమించిన ప్రతిసారి తన తప్పు తను తెలుసుకుంటుంది, పద్ధతి మార్చుకుంటుంది అని ఆశపడేవాళ్ళం. మన మౌనాన్ని తను చేతగాని తనలా తీసుకుంటుంది. తప్పుల మీద తప్పులు చేస్తూ వస్తూ ఉంది. అలాగే వదిలేస్తే శౌర్య పెళ్లిలోపు ఇంకెన్ని కుట్రలు చేస్తుందో. పెళ్లికి ముందే ఈ విషయం బయటపడింది కాబట్టి ఇంట్లో వాళ్ళు జాగ్రత్త పడతారు. ఒక రకంగా నువ్వు నాకు చెప్పడం, నేను ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పడం మంచి పనే అయింది. బావగారి గురించి నువ్వేమీ బాధపడకు. ఎందుకంటే బాధకి బావగారు అలవాటు పడాలి. ముందు ముందు అలేఖ్య వల్ల బావగారు ఎప్పుడు బాధపడాల్సి వస్తూనే ఉంటుంది. తను ఇంతటితో ఆగుతుందనే నమ్మకం నాకు లేదు మాధవ. ఇది కూడా అవమానంలాగా ఫీల్ అయ్యి మళ్ళీ ఏం తప్పు చేస్తుందో, ఎన్ని గొడవలకి కారణం అవుతుందో. తన విషయంలో మనమే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది.